హాయ్ హాయ్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ ఎలా అనిపించింది? ఇంత ముందు కన్నా సినిమాల కన్నా ఎంతో ఒక పడుచు కుర్రోడు లెక్క ఉన్నాడు. ఎవరు రామ్ చరణ్ గారా? ఓకే. ఒక డిఫరెంట్ లుక్ ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ఉమ్. నైస్ బాడీ ఉంది. అన్న శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంటది అన్న? శంకర్ గారి డైరెక్షన్ అంటే మీరు పెద్ద డైరెక్టర్ అతను. అవును, చాలా చూసాం, రోబో ఇవన్నీ. అతను మీరు తప్పు ఏం చేయాలంటే మీరు ఎదవల మీరు. అయితే అన్న ఇప్పుడు దీని ముందు ఏదైతే సినిమా రిలీజ్ అయిందో భారతీయుడు 2 ఫ్లాప్ అయింది కదన్న. ఫ్లాప్ ఎవరో చెప్పారు? యావరేజ్ అన్న, అది ఏం లేదు. యావరేజ్ అది. ఓకే. యావరేజ్ అంటే దానికి డబ్బులు వచ్చేసినట్టే. డబ్బులు వచ్చేస్తాయా? సో ఆ తర్వాత సినిమా కాబట్టి రామ్ చరణ్ సినిమా ఇది ఎలా ఉండబోతున్న ప్రేక్షకులు కొంచెం ఇది ఉందన్న, మీరేమంటారు? ఇదేదో డిఫరెంట్ గా బాగుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అదే చెప్తున్నాను. అది ఇది కొద్దిగా డిఫరెంట్ లుక్ బాగుంది. అది మీకు ఎలా నచ్చింది? మీరు చూసారా? అడుగుతున్నారా మీరు? లేకపోతే చూసాను, టీజర్ బాగుంది. సో రామ్ చరణ్ గారు దీంట్లో సీఎం లా చేస్తున్నారు అంటున్నారు, ఆ లుక్ లో బాగుంటాడు అంటారు? సీఎం డిప్యూటీ సీఎం? లేదు, మెయిన్ సీఎం. మెయిన్ సీఎం వాళ్ళ చిన్న చూసి చేస్తున్నాడేమో. వాళ్ళ చిన్న గారు డిప్యూటీ కదా? డిప్యూటీ గారు. మీరు ఆయన ఫ్యాన్ అన్న? నేను ఫ్యాన్ ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కదా మీరు? భక్తుడా? పవన్ కళ్యాణ్ గారికి నేను మహాభక్తుడిని. వీర భక్తుడు. ఎంత దూరంలో పోతారు ఆయన గురించి? అంటే డబ్బులు ఉంటే వెళ్తాను, డబ్బులు లేకపోతే. దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చాలా హెవీ బడ్జెట్ తో వస్తుంది ఇది గేమ్ చేంజర్. దిల్ రాజు గారి ప్రొడ్యూసరా? దిల్ రాజు ప్రొడ్యూసర్. ఎలా ఉండబోతుంది అనుకున్నాం? ఈ చాలా సినిమాల తర్వాత ఇంత పెద్ద బడ్జెట్ చేస్తున్నారు. దిల్ రాజు గారికి కాసులు వర్షం అంటావా? బ్రో ఆగండి బ్రో, నేను చెప్పాలా? అవుతారా లేదా? చెప్పండి. కాసులు వర్షం కాదు, కాసులు వస్తాయి. కొన్ని వేల కోట్లు. మా ఆసమస్య ఇది. గ్లోబల్ స్టార్ ఈయన రామ్ చరణ్ అంటే చిరంజీవి గారు బిడ్డ. అవును, ఏకైక బిడ్డ. అతను స్టెప్ వేస్తే అలా కాసులు పడతాయి. అడగాను. సో మ్యూజిక్ వచ్చేసి మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు? మ్యూజిక్ బాగానే ఉంది. జర్రగండి ఆ సాంగ్ ఎలా అనిపించింది? అది ఎక్కడ అందరూ చదువుతూనే ఉన్నాయి. మజాకి తీసుకొచ్చిందండి. అదే ఒక మనం ప్రసాద్ లాబ్ లో ప్రెస్ మీట్కి వెళ్తాం. అవును. ప్రసాద్ లాబ్కి ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు కొత్త యూట్యూబ్ అందరూ వస్తూ ఉంటారు కదా.